హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసజ్జతి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఓన్లీ 50 రూపీస్ తోటి 3 మంత్స్కి సరిపడేలాగా సోప్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తానండి. నాకు తెలిసి అందరం మ్యాక్సిమం ఏంటంటే అంట్లు తుమ్ముకోవడానికి సోప్ ఉంటుంది అనమాట. ఆ సోప్ అయినా తెచ్చుకుంటారు, లేకపోతే లిక్విడ్ జెల్ అయినా ఉంటుంది అనమాట. అదైనా తెచ్చుకొని యూజ్ చేస్తారనమాట. ఆ లిక్విడ్ జెల్ 200 గ్రామ్స్ది 52 రూపీస్ ఉందండి. 50 రూపీస్ పెట్టి సోప్ జెల్ తెచ్చుకుంటే 20 డేసే వస్తుందండి. అదే 50 రూపీస్ పెట్టి మనం ఇంట్లోనే సోప్ వాటర్ రెడీ చేసుకున్నామంటే 3-4 మెంబర్స్ ఉండే వాళ్ళకి ఇంట్లో 3 మంత్స్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. సోప్ వాటర్ అయితే చాలా నీట్గా పోతుందండి. మీరు గమనించవచ్చు వీడియోలో. అంట్లైనా లేకపోతే మనం ఏదైనా గోడకుండే మరకలు క్లీన్ చేయాలన్నా, లేకపోతే గార పట్టిన బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్కి అడుగున గార పడుతుంది కదా, అవైనా లేకపోతే చిలుం పట్టిన బండిల్స్ ఏవైనా సరే చాలా నీట్గా మనకి క్లీన్ అయిపోతాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది సోప్ వాటర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మీరు అడగచ్చు. ఉంటాయండి, ఉండవని నేను చెప్పను. ఏంటంటే మనం సోప్ ఇది కాకుండా మనం షాప్లో తెచ్చుకున్న సోప్ ఉంటుంది కదా, అది యూజ్ దాంట్లో కెమికల్స్ ఉంటాయి. అట్లాగే సోప్ ఆయిల్ కెమికల్ లేకుండా తయారు చేయలేరు. ఏదైనా కెమికల్స్ కంపల్సరీ ఉంటే మనం వాడే విధానంలో మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. మీరు సోప్ ఆయిల్ అప్లై చేసిన వెమ్మటే పక్కన ఎక్కువసేపు పెట్టకుండా ఎమ్మటే 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్నారంటే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇదైతే పక్కా కెమికల్ అండి. నేనైతే చెప్తున్నాను ముందే, కెమికల్స్ తోటి ఈ సోప్ వాటర్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, దాని నేమ్ వచ్చేసి క్లారీ బ్లాక్ ఆయిల్ అండి. ఇది సోడా లాగా ఉంది కదా, అదైతే గ్రాస్టిక్ సోడా, ఇదైతే యూరియా అనమాట. యూరియా అంటే రైతు పని చేసే వాళ్ళందరికీ తెలుసండి యూరియా అంటే ఏంటి అనేది. అది తోటలకి చేలకి వేసే మందు అనమాట. దీంట్లో ఒక టైప్ ఆఫ్ కెమికల్ అనమాట అది. ఈ బాటిల్ వచ్చేసి నేను సోప్ జెల్ బాటిల్ నేను ఫస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది 200 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇది 52 రూపీస్ అని పడింది నాకు. ఈ బాటిల్ మ్యాక్సిమం 15 డేస్ నుంచి 20 డేస్ లోపు అయిపోతుందండి. 50 రూపీస్ పెట్టి 20 డేస్ వచ్చిందండి. అందుకనేసి నేను ఇట్లా రెడీ చేసుకుందామని అనుకున్నాను. ఒక బాటిల్ని అయితే మనం సోప్ వాటర్ ఈ క్యాన్లో పోయడానికి చిన్న మజా బాటిల్ ఉంటుంది కదా, దాని మధ్యలో కట్ చేశాను. ఆ చిన్న కుండీ ఉంది కదా, బిందె లాంటిది చిన్న బిందె, దాంట్లో అయితే 4 లీటర్స్ అయితే వాటర్ తీసుకున్నానండి. ఇది బకెట్ కలపనీకి బకెట్ అయితే తీసుకున్నాను. ఆ 4 లీటర్స్ వాటర్లో నుంచి 2 లీటర్స్ బకెట్లు అయితే పోసుకున్నానండి. బకెట్లో పోసుకున్న తర్వాత మనం తీసుకున్న కెమికల్స్ అన్నీ ఒకదానమ్మంటే ఒకటి మొత్తం దాంట్లో వేసేయాలన్నమాట. ఫస్ట్ మీరు ఈ బకెట్ అని గమనించండి. ఫస్ట్ అదైతే గార పట్టిందనమాట, మట్టి కాదు. ఆ బకెట్ అడుగున ఉండేదంతా గారలాగా పట్టింది. నేను ఎంత క్లీన్ చేసినా పోలేదనమాట, సోప్ తోటి క్లీన్ చేసినా పోలేదు. ఇప్పుడు ఈ కలుపుతున్నాను కదా, వేస్తున్నాను కదా, వేసిన తర్వాత చూడండి ఎట్లా మనం కొంచెం రుద్దంగానే చాలా నీట్గా అయిపోతుంది అనమాట. మనం తీసుకున్న లిక్విడ్ గ్రాస్టిక్ సోడా అట్లాగే యూరియా మొత్తం దీంట్లో వేసేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కడ దొరుకుతుందని మీరు నన్ను అడగచ్చు. హైదరాబాద్లో అయితే ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. ఇదైతే నాకు మా అత్తమ్మ చెప్పిందనమాట. అంటే మా అత్తమ్మ వాళ్ళు గుంటూరులో ఉంటారు. వాళ్ళు గుంటూరుకు వచ్చి 10 ఇయర్స్ 12 ఇయర్స్ అయిందనమాట. నా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి 12 ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నారనమాట. సోప్ వాటర్గా అంట్లకి క్లీనింగ్కి వాటన్నిటికీ ఇవే యూస్ చేస్తున్నారనమాట. వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అత్తమ్మ చెప్పింది తీసుకెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు జెల్ యూస్ చేసినా కూడా దాంట్లో ఏం కెమికల్స్ వేయకుండా ఎట్లా రెడీ చేస్తారు, సోప్స్లో అయినా ఏవైనా కెమికల్స్ వేయాల్సిందే అని చెప్పిందనమాట. అందుకని నేను ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను కదా, ఒకసారి మీకు కూడా చూపిస్తే ఎవరైనా ఇట్లా యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుంది అని మీకోసం షేర్ చేస్తున్నాను అనమాట. మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా కలపండి. మిగతా 2 లీటర్స్ కూడా వేసేసి కొంచెం కలిసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మీరు ఏదైనా స్టిక్తో కలపండి. దాన్ని స్టిక్తో కలిపిన తర్వాత ఒక 3 అవర్స్ 4 అవర్స్ పక్కన పెట్టేశారనుకోండి, ఆ నురగ ఇందాక వచ్చిన నురగంతా ఉంది కదా, ఆ నురగంతా వెళ్ళిపోతుంది అనమాట. ఆ వాటర్లోకి సర్దుకుంటుంది, ఆ నురగంతా ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా అయితే దీంట్లో 5 లీటర్స్ అనమాట. 50 రూపీస్కి సోప్కి మనం తీసుకొచ్చుకుంటే షాప్లో 5 లీటర్స్ సోప్ వాటర్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇందాక 4 లీటర్స్ పోసాను కదా, ఇప్పుడు ఇందాక స్టిక్ వాష్ చేసేటప్పుడు ఒక 1 లీటర్ అయితే వేసాను అనమాట. ఫస్ట్ నేను కట్ చేసుకున్నది ఉంది కదా
బాటిల్ది మూత అది తిప్పేసి 5 లీటర్ క్యాన్కి పెట్టేసి పోస్తున్నాను అనమాట. నేను పోసేటప్పుడు నురగ అనేది ఫామ్ అయిపోతుందండి, అందుకనేసి నేను చిన్న వేరే బాటిల్లో కూడా పోసాను అనమాట మీకు చూపించడానికి. మీరైతే పోసేటప్పుడు నురగ వచ్చిందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోసారంటే ఆ నురగ మొత్తం లోపలే ఆరిపోతుంది అనమాట. అప్పుడు 5 లీటర్ బాటిల్కి సరిపోతాయి 5 లీటర్స్. నాకైతే ఒక్కోసారి బాగా డౌట్ వస్తుందండి, ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద హోటల్స్ కొంచెం నార్మల్గా రన్ అయ్యే హోటల్స్లలో వాళ్ళు ఎక్కువ వాషింగ్కి ఇదే వాడతారేమో అని నాకు డౌట్ వచ్చిందనమాట. జెల్స్ అయితే హోటల్స్లో ఒక బాటిల్ ఒక రోజుకి కూడా సరిపోదు. అట్లాగే మామూలుగా మనము అంట్లు తోముకునే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ అయినా కూడా ఒక 2 డేస్ 3 డేస్ కంటే ఎక్కువ రాదు. నాకు తెలిసి ఇవే వాడతారేమో అని అనుకుంటాను నేనైతే. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవైతే పక్కా కెమికల్స్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా అంటే నేనైతే వస్తాయనే అంటానండి, ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ కదా. మన చేతులతో మనం యూజ్ చేసే సోప్ ఆయిల్లో వాళ్ళు ఏం కెమికల్స్ యాడ్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ బాటిల్లో కొంచెం నీట్గా కనిపించేసరికి తీసుకొచ్చుకొని వాడుకుంటాం. కానీ ఈ కెమికల్స్ అన్నీ నా చేత్తో కలుపుతుంటే అమ్మ ఇన్ని కెమికల్స్ వేసి అంట్లు వాష్ చేసుకుంటే మనం మళ్ళీ ఎట్లా కుక్ చేసుకోవాలి, మళ్ళీ మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మనసులో ఓ పక్క. కానీ మనకు తెలియకుండా మనం తీసుకొచ్చుకునే సోప్ ఆయిల్స్లో ఎన్ని వేస్తున్నారో మనకు తెలియదు కదా, అందుకనేసి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని అయితే నేను చెప్పను అనమాట. వస్తాయి అయితే పక్క కెమికల్స్. మీరు 100% మీకు నమ్మకం ఉండి యూస్ చేయాలి అనుకుంటేనే యూస్ చేసుకోండి, ఓకేనా. ఇట్లా కాకుండా అన్నీ ఆర్గానిక్గా ఇంట్లోనే మనం సోప్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఇంకొక వీడియో చెప్తానండి. అన్నీ మన చేతులతోనే అన్నీ ఆర్గానిక్గా చింతపండు, నిమ్మకాయ, కుంకుడుకాయ వీటన్నిటితోటి మనము అన్నీ ఆర్గానిక్గా ఇంట్లోనే మనం బెస్ట్గా మన చేతులతో ఎలా రెడీ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీకైతే. ఇదైతే మనం వాష్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి, వాష్ చేసుకోకుండా ఇట్లాగే ఎవరైతే తిన్నారు కదా. మా అత్తమ్మ వాళ్ళైతే 12 ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నారు, వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే నా మనసులో డౌట్ చెప్తున్నాను అనమాట, నాకే అట్లా అనిపిస్తుంది అందరికి కూడా అట్లాగే అనిపిస్తుందా అనేసి నా మనసులో డౌట్ అనేది మీతో చెప్తున్నాను. ఇప్పుడైతే మొత్తం బాటిల్స్కి అయితే పోసేసానండి. చిన్న బాటిల్ లిక్విడ్ బాటిల్ కూడా ఉంది కదా, ఆ బాటిల్కి కూడా పోసేసాను అనమాట. అంటే అది మామూలుగా అంట్లు దోమే దగ్గర పెట్టుకోవచ్చు, ఇవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు అని చిన్న బాటిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు మనం కలిపిన తర్వాతే చూడండి ఆ బకెట్లో సగం వరకు మురికి అనేది పోయిందనమాట. అడుగునున్నది కూడా అది ఉంటుంది కదా స్టీల్ పీస్ తోటి అట్లా తోమితేనే ఊరికేనే వెళ్ళిపోయిందనమాట. బకెట్ చుట్టుపక్కల మొత్తం దోమేశాను అనమాట. ఒకసారి మీకు చూద్దాము ఎట్లా క్లీన్ అవుతుంది ఏంటి అనేసి. ఇదైతే బకెట్స్, గారపట్టిన బకెట్స్ ఉంటాయి కదా, వాష్రూమ్లో ఉండే బకెట్లు అయినా మన రెగ్యులర్గా వాటర్ యూజ్ చేసే ఏ థింగ్స్ అయినా కూడా వాటికి అడుగున అనేది గార పడుతుందండి, కంపల్సరీ పడుతుంది. వాటికి ఏంటంటే ఎక్కువ గార ఉన్న వాటికి కొంచెం సేపు ఈ సోప్ వాటర్ వేసి నానబెట్టేసేయండి కొంచెంసేపు, అప్పుడు నీట్గా పోతుంది. చూడండి బకెట్ చూడండి, పెరుగు బకెట్ ఎంత తలతల మెరిసిపోతుంది అనమాట, కొత్త బకెట్ లాగా. అట్లాగే స్విచ్ బోర్డులు కానీ ఎక్కడైనా బాగా మురికి గార పట్టిన దగ్గర కానీ లేకపోతే ఆయిల్ కింద పడిన దగ్గర కానీ అన్ని దిక్కుల అట్లాగే అంట్లు కానీ లేకపోతే చిలుం పట్టిన పాత్రలు కానీ ఏవైనా సరే సూపర్గా అంటే సూపర్గా క్లీన్ అవుతాయండి. దీంట్లో అయితే ఎలాంటి డౌటు లేదు. నేనైతే అంట్లు తోమడానికి కూడా వచ్చేసాను. నేనైతే అంట్లన్నీ ఇట్లా పైన ఒక బుట్టలాగా కట్టుకున్నాను అనమాట చిన్నది. ఆ బుట్టలో తోమినవన్నీ అక్కడ పైన వేసేస్తాను, వాటర్ మొత్తం వడిచి సింక్లో పడిపోతాయి అనమాట. ఇప్పుడైతే నేను అంట్లు తోముకోవడానికి ఒక పీస్ అయితే తీసుకున్నాను అండి, అది తీసుకొని అన్ని అంట్లు అయితే తోమేస్తున్నాను. చాలామందికి నేను సోప్ ఆయిల్ రెడీ చేసేసి మీకు చూపించి వీడియో కట్ చేసేస్తాను అనుకోండి, చాలామంది అడుగుతారనమాట, మీరు తోమి మాకు చూపించచ్చు కదా, మీరు తోమకుండా మాకు చెప్తున్నారేమో, మీరు అంట్లకు అప్లై చేయట్లేదేమో, వీడియో కోసమే చేస్తున్నారేమో అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఉండొచ్చు, ఉండాలి కూడా, ఎందుకంటే చాలామంది ఫేక్ వీడియోస్ అట్లాగే చేస్తారు కాబట్టి డౌట్ ఉండడం వరకు సహజమేనండి. అందుకనేసి ఎట్లాగూ నేను ఇంట్లో యూజ్ చేసేదే కదా భయం ఎందుకు అనేసి నేనైతే అంట్లకైతే యూజ్ చేశానండి. అంట్లకైతే ఎలాంటి మురికున్నా సూపర్గా క్లీన్ అవుతాయండి. మనం కొంచెం అట్లా రఫ్ చేయగానే చాలా నీట్గా అయితే పోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయితే అంట్లు తోమేసుకోవచ్చు. జెల్ అనుకోండి, కొంచెం జెల్ వేసుకుంటే అది ఎక్కువ నురుగు వచ్చేస్తుంది. అట్లాగే ఏదన్నా కొంచెం ఏమంటారు
అన్నం వండిన తర్వాత మాడిపోయింది అట్లా ఉంటుంది కదా, అదైతే జెల్తో రుద్దితే అసలు పోదనమాట. దీంతో ఒకసారి ట్రై చేసి చూడండి. ఊరికనే అట్లా రుద్దంగానే పోతుంది అనమాట. అంత సూపర్గా వర్క్ చేస్తుంది ఇదైతే. ఇంకో విషయం అడగడం మర్చిపోయానండి. మీరు ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేనైతే ఇంట్లో క్యాస్ట్ ఐరన్ కూడా యూజ్ చేస్తానండి. క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మామూలుగా కుక్ చేసిన తర్వాత ఎలా దీన్ని సీజనింగ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకొని మనం మెయింటైనింగ్ చేసుకోవాలి అనేది ముందు ఒక వీడియో చేసి పెట్టానండి 2 days బ్యాక్. అది వెళ్ళి చూడండి. దాంట్లో ఈ క్లిప్ అనేది ఉంటుందన్నమాట. ఇదైతే కర్రీ చేసిన తర్వాత మీకోసమే నేను ఒక 4 hours పక్కన వాష్ చేయకుండా పక్కన పెట్టాను అనమాట. అదైతే ఫుల్ తుప్పు పట్టేసింది అనమాట. దాన్ని కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందంటే అది కూడా అస్సలు మామూలు సూపర్ క్లీన్ అయ్యి. ఇదైతే తుప్పు పట్టింది కూడా మనం ఊరిక స్టీల్ పీస్ ఉంటుంది కదా, స్టీల్ పీస్ అయినా దేనితైనా క్లీన్ చేస్తే ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఓకేనా, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి.